హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడువబ్. ఎవ్రీ మంత్ అయితే మనం కరెంట్ అఫైర్స్ అయితే ఆ మంత్‌లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఆ మంత్ ఎండ్ తర్వాత డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, అందులో భాగంగా ఇప్పటివరకైతే మార్చ్ వరకు, జనవరి నుంచి మార్చ్ వరకైతే వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో, ఈ వీడియో వచ్చేసి ఏప్రిల్ మంత్‌కి సంబంధించిన ఏప్రిల్ మంత్‌లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో, లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేద్దాం. ప్రపంచ శాంతికి చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రైజ్‌తో ఎవరు సత్కరించబడ్డారు? హూ వాజ్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ గ్రాండ్ ప్రైజ్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్? ఆప్షన్ ఏ జితిన్ శర్మ, ఆప్షన్ బి అర్నబ్ అపర్ణ తివారీ, ఆప్షన్ సి సుభాష్ దాస్, ఆప్షన్ డి జూపల్లి కృష్ణారావు. ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జూపల్లి కృష్ణారావు గారండి. ప్రపంచ శాంతికి చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రైజ్‌తో ఎవరు సత్కరించబడ్డారంటే జూపల్లి కృష్ణారావు గారు. సో, చూసుకున్నట్టయితే ఇతను వచ్చేసి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది ప్రెజెంట్ జూపల్లి కృష్ణారావు గారు. ఇతను ప్రపంచ శాంతికి చేసిన కృషికి గాను గ్రాండ్ ప్రైజ్‌తో సత్కరించబడడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇది హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సు 2026 సందర్భంగా మార్చ్ 27న ఈ బహుమతి ఇవ్వడం జరిగింది. మార్చి 27న ఈ బహుమతిని అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. సో, చూసుకున్నట్టయితే ఇదైతే ఈ బహుమతి ఎవరిచ్చారంటే ఇతనికి అంతర్జాతీయ ఇంటర్చేంజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది ఈ బహుమతిని అయితే జూపల్లి కృష్ణారావుకి అందించడం జరిగింది. చూసుకోండి, అంతర్జాతీయ ఇంటర్చేంజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది ఈ ప్రైజ్ని అయితే జూపల్లి కృష్ణారావుకి అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఇతను ప్రపంచ శాంతికి ఏం చేశాడు అని. సో, రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ ప్రదేశాలైన పనిగిరి, నేలకొండపల్లి, నాగార్జున సాగర్ వంటి వాటి అభివృద్ధిలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన గణనీయమైన కృషికి గాను ఈ గుర్తింపును అయితే ఇవ్వడం జరిగింది. సో, చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు ఇతనికి ఎందుకు ఇచ్చారు ఈ ప్రైజ్ అని, వరల్డ్ పీస్ ప్రైజ్ అని అనుకోవచ్చు. సో, తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ వారసత్వ ప్రదేశాలైన పనిగిరి, నేలకొండపల్లి, నాగార్జున సాగర్ వంటి వాటి అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ బహుమతిని అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కంపల్సరీ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంటుంది, లైక్ కోర్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ క్వశ్చన్, రాబోయే 2027 జనాభా గణన కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద అప్కమింగ్ 2027 సెన్సెస్? ఆప్షన్ ఏ సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ బి అమితాబ్ బచ్చన్, ఆప్షన్ సి రఘురాజ్పూర్, ఆప్షన్ డి రోహిత్ శర్మ. కమెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సుదర్శన్ పట్నాయక్ అండి. 2027 జనాభా గణన కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే సుదర్శన్ పట్నాయక్ గారు నియమితులవడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇతను వచ్చేసి ఒడిశా రాష్ట్రానికి చెందిన సుదర్శన్ పట్నాయక్ గారు. ఇతనికి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. పద్మశ్రీ గ్రహీత. ఇతను ఫేమస్గా ఇసుక శిల్పకళ ద్వారా దేశవ్యాప్తంగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. శాండ్ ఆర్టిస్ట్ అంటారు ఇతన్ని. చూసుకోండి. సో, చూసుకున్నట్టయితే ఇది 2027లో జరగనున్న ఈ జనాభా గణన భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ జనాభా గణన కావడం విశేషం. చూసుకోండి, మొట్టమొదటి భారతదేశంలోనే ఈ 27 సెన్సెస్ వచ్చేసి ఫస్ట్ పూర్తిగా డిజిటల్ రూపంలో ఈ సెన్సెస్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి. అండ్ ఈ సెన్సెస్ కోసం మస్కట్ని అయితే అమిత్ షా గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రగతి మరియు వికాస్ అనే మస్కట్లను అయితే అమిత్ షా గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రగతి వచ్చేసి ఫీమేల్ ఎన్యూమరేటర్, వికాస్ వచ్చేసి మేల్ ఎన్యూమరేటర్. అంటే సెన్సెస్ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి గుర్తింపుగా ప్రగతి, వికాస్ అనే మస్కట్లను అయితే అమిత్ షా గారు రిలీజ్ చేయడం జరిగింది. సో, చూసుకోండి ఒకసారి. సో, బ్రాండ్ అంబాసిడర్గా అయితే సుదర్శన్ పట్నాయక్ గారిని నియమించడం జరిగింది. ఇతను ఈ సెన్సెస్కి సంబంధించి అవగాహన కల్పించడానికి ఇతన్ని అయితే అపాయింట్ చేయడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్గా. చూసుకోండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
మూడవ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ఇటీవల తన ఆసిలేషన్ పరీక్షలను ఎక్కడ పూర్తి చేసింది? వేర్ డిడ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ రీసెంట్లీ కంప్లీట్ ఇట్స్ ఆసిలేషన్ టెస్ట్స్? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి మహారాష్ట్ర. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ మూడో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్యానా. హర్యానా అండి. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అనేది హర్యానా రాష్ట్రంలో తీసుకురావడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందంటే జింద్, హర్యానాలోని జింద్ నుండి సోనిపట్ వరకు అయితే ఈ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. చూసుకున్నట్టయితే ఈ ఆసిలేషన్ టెస్ట్ అంటే ఏంటిదంటే రైలు ప్రయాణించేటప్పుడు దాని స్థిరత్వం, భద్రత మరియు రైడ్ యొక్క నాణ్యతను అంచనా వేయడానికి ఈ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ రైలు వచ్చేసి హర్యానాలో జింద్ నుంచి సోనిపట్కి అయితే ఈ హైడ్రోజన్ రైలుని తీసుకురావడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి చూద్దాం. 4వ క్వశ్చన్, మార్చి 31, 2026న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హెడ్ ఆఫ్ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఆన్ March 31, 2026? ఆప్షన్ ఏ విజయ్ నెహ్రా, ఆప్షన్ బి పునీత్ కన్సల్, ఆప్షన్ సి వీర్ విక్రమ్ యాదవ్, ఆప్షన్ డి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్. ఆన్సర్ చేయండి ఫాస్ట్గా, కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 4వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వీర్ విక్రమ్ యాదవ్ గారిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి మార్చి 31న అపాయింట్ చేయడం జరిగింది. చూసుకొని కేంద్ర ప్రభుత్వం మార్చి 31న ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇతను ఒడిశా క్యాడర్కి చెందిన చెందిన 1996 బ్యాచ్ IAS అధికారి. చూసుకోండి, ఇతను వచ్చేసి ఒడిశా క్యాడర్కి చెందిన 1996 IAS బ్యాచ్ అధికారి. చూసుకున్నట్టయితే ఈ పదవికి ముందు ఆయన పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. చూసుకోండి, ఈ DGCA అధిపతిగా ఎన్నిక కాకముందు వీర్ విక్రమ్ యాదవ్ గారు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. సో అదేవిధంగా ఇతను ఎవరి ప్లేస్లో రావడం జరిగిందంటే ఫైజ్ అహ్మద్ కిద్వాయి ఇతని ప్లేస్లో వీర్ విక్రమ్ యాదవ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఈ అహ్మద్ కిద్వాయిని ఇతన్ని బదిలీ చేయడం జరిగింది. సిబ్బంది శిక్షణ శాఖ DOPT సిబ్బంది శిక్షణ శాఖలో అదనపు కార్యదర్శిగా అహ్మద్ కిద్వాయి గారిని బదిలీ చేయడం జరిగింది. చూసుకోండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్, ఏ భారతీయ చిత్రకారుడు గీసిన యశోద మరియు కృష్ణ అనే చిత్రం ఇటీవల వేలంలో రికార్డు స్థాయిలో 167.2 కోట్లకు అమ్ముడైంది? విచ్ ఇండియన్ ఆర్టిస్ట్ పెయింటింగ్ యశోద అండ్ కృష్ణ వాజ్ రీసెంట్లీ సోల్డ్ ఎట్ యాక్షన్ ఫర్ ఏ రికార్డ్ బ్రేకింగ్ 167.2 crore? ఆప్షన్ ఏ NS బెంద్రే, ఆప్షన్ బి రాజా రవివర్మ, ఆప్షన్ సి MF హుసేన్, ఆప్షన్ డి అమృత షేర్ గిల్. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజా రవివర్మ గారు గీసిన ఇతను 1990లో తన వృత్తి జీవితం అత్యున్నత దశలో ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని అయితే గీయడం జరిగింది. ఈ పెయింటింగ్ ఎప్పుడు గీశారంటే 1890లో తన వృత్తి జీవితం అత్యున్నత దశలో ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని అయితే గీయడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఒక ఆయిల్ పెయింటింగ్ అండి. ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ పెయింటింగ్ రాజా రవివర్మ గీసిన యశోద అండ్ కృష్ణ పెయింటింగ్ అనేది ఏం పెయింటింగ్? ఆయిల్ పెయింటింగ్. ఇట్లా రకరకాల పెయింటింగ్స్ అని ఇచ్చేసి అడిగే అవకాశం ఉంటుంది. చూసుకోండి, ఇది వచ్చేసి ఆయిల్ పెయింటింగ్. ఇది యాక్షన్లో 167.2 కోట్లకైతే అమ్ముడవడం జరిగింది. చూసుకోండి. సో ఈ పెయింటింగ్ చూసుకున్నట్టయితే యశోద మరియు బాలకృష్ణుడి మధ్య ఉండే మాతృప్రేమను అద్భుతంగా ఆవిష్కరించడం జరుగుతుంది. చూసుకోండి. సో ఈ పెయింటింగ్ని వేలం వేసిన సంస్థ చూసుకున్నట్టయితే ముంబైలోని సాఫ్రాన్ ఆర్ట్స్ అనేది ఈ వేలాన్ని అయితే నిర్వహించడం జరిగింది. స్వింగ్ లైవ్ యాక్షన్లో ఈ విక్రయం అయితే నిర్వహించడం జరిగింది. సాఫ్రాన్ ఆర్ట్స్ అనేది సంస్థ అనేది ఈ
ఈ వేలాన్ని అయితే నిర్వహించడం జరిగింది. చూసుకున్నట్టయితే అయితే ఈ ఎవరు కొన్నారు ఈ ఆర్ట్ని? ఎవరు కొన్నారంటే ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన బిలియనీర్ సైరస్ పూనావాలా. సైరస్ పూనావాలా గారు ఈ పెయింటింగ్ని అయితే దక్కించుకోవడం జరిగింది. చూసుకోండి, సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్ని అయితే కొనడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇతను వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, అదేవిధంగా చైర్మన్గా సీరం ఇన్స్టిట్యూట్కి పనిచేయడం జరుగుతుంది. సైరస్ పూనావాలా గారు సీరం ఇన్స్టిట్యూట్ యొక్క వ్యవస్థాపకుడు, అదేవిధంగా ప్రజెంట్ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. సో ఎంతకి కొన్నారంటే 167.2 crorలకైతే ఈ పెయింటింగ్ని కొనడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్. IRENA నివేదిక ప్రకారం 2025లో పునరుత్పాదక ఇంధన మార్కెట్లో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ ఇన్ 2025 అకార్డింగ్ టు ద IRENA రిపోర్ట్? ఆప్షన్ A 5, ఆప్షన్ B 4, ఆప్షన్ C 3, ఆప్షన్ D 2. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ C అండి, 3. చూసుకున్నట్టయితే అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ IRENA పునరుత్పాదక సామర్థ్య గుణాంకాలు 2026 నివేదిక ప్రకారం 2025లో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్గా అవతరించడం జరిగింది. చూసుకోండి, IRENA నివేదిక ప్రకారం ఇటీవల రీసెంట్గా రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్గా అవతరించడం జరిగింది. చూసుకున్నట్టయితే 2025లో భారత్ మొత్తం 250.5 గిగావాట్ల పునరుత్పాదక ఎనర్జీని అయితే సాధించడం జరిగింది. 2025లో 250.5 గిగావాట్ ఎనర్జీని అయితే సాధించడం జరిగింది. చూసుకోండి, సో చేరుకోవడం జరిగింది 250.5 గిగావాట్స్కి. చూసుకున్నట్టయితే వార్షిక వృద్ధి కేవలం 2025లోనే 45 గిగావాట్స్ అయితే ఉంది. వార్షిక వృద్ధి 2025లో వార్షిక వృద్ధి 45 గిగావాట్స్గా ఉండడం జరిగింది. చూడండి. అండ్ అదేవిధంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ దేని ద్వారా రావడం జరిగిందంటే సోలార్ అండ్ విండ్ అనేది ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి చాలా కీలక పాత్రలు అయితే పోషించడం జరిగింది. చూసుకోండి. అండ్ అదేవిధంగా 2030 నాటికి ఈ 500 గిగావాట్ల పునరుత్పాదక ఎనర్జీని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. చూసుకోండి, 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఎనర్జీని భారతదేశం చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. చూసుకోండి, ప్రజెంట్ 2025 నాటికి 250.5 గిగావాట్స్ ఎనర్జీ అనేది చేరుకోవడం జరిగింది. యావరేజ్గా వార్షిక వృద్ధి చూసుకున్నట్టయితే 45 గిగావాట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఓవరాల్గా ప్రపంచంలో భారతదేశం అనేది 3వ స్థానంలో ఉంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7వ క్వశ్చన్. తొలి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం ఓవరాల్గా ఛాంపియన్గా నిలిచింది? విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ద ఓవరాల్ ఛాంపియన్ ఇన్ ద ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కర్ణాటక. తెలుగు ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం ఓవరాల్గా ఛాంపియన్గా నిలిచిందంటే కర్ణాటక ఛాంపియన్గా నిలవడం జరిగింది. చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్లో ఈ మొట్టమొదటిసారి తొలి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, స్టార్ మార్క్ వేస్తున్నాను. తొలి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేది ఛత్తీస్గఢ్లో అయితే నిర్వహించడం జరిగింది. చూడండి, ఏప్రిల్ 3న ముగిసిన ఈ క్రీడల్లో కర్ణాటక అనేది అగ్రస్థానంలో నిలవడం జరిగింది. చూసుకున్నట్టయితే కర్ణాటక 23 గోల్డ్, 8 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. చూసుకోండి. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్టయితే ఒడిశా ఉంది సెకండ్ ప్లేస్లో ఒడిశా 21 గోల్డ్, 15 సిల్వర్, 21 బ్రాంజ్ మెడల్స్ అయితే ఒడిశాకి రావడం జరిగింది. అండ్ థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్టయితే జార్ఖండ్. సెకండ్ ప్లేస్ ఒడిశా, థర్డ్ ప్లేస్లో జార్ఖండ్ అయితే రావడం జరిగింది. జార్ఖండ్కి మెడల్స్ వచ్చేసి 16 గోల్డ్, 8 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ అయితే
రావడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా కర్ణాటక 23 గోల్డ్, 8 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది. ఒడిశాకి 21 గోల్డ్, 15 సిల్వర్, 21 బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా జార్ఖండ్ థర్డ్ ప్లేస్లో 16 గోల్డ్, 8 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్కి మస్కట్ అనేది మోర్వీర్ని అయితే ఇది ట్రైబల్ గేమ్స్కి మస్కట్గా పెట్టడం జరిగింది. చూసుకోండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 8వ క్వశ్చన్. ఇటీవల వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల్లో మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా ఎవరు నిలిచారు? హూ బికెమ్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ క్యాండిడేట్ ఇన్ ద రీసెంట్ వాషింగ్టన్ డీసీ మయోరల్ ఎలక్షన్? ఆప్షన్ ఏ రీనీ సంపత్, ఆప్షన్ బి ప్రియా శర్మ, ఆప్షన్ సి నేహా గుప్తా, ఆప్షన్ డి అనితా దేశాయ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ రీనీ సంపత్ అండి. రీనీ సంపత్ గారు ఇటీవల వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల్లో మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా నిలవడం జరిగింది. చూసుకోండి, ఇంకా ఈమె ఎన్నిక కాలేదు. చూసుకున్నట్టయితే వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల చరిత్రలో బ్యాలెట్ పేపర్పై నిలిచిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా భారత సంతతికి చెందిన రీనీ సంపత్ గారు చరిత్ర సృష్టించడం జరిగింది. అంటే ఈమె పోటీ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా ఈ రీనీ సంపత్ గారు పోటీ చేయడం జరుగుతుంది. చూసుకోండి, అయితే ఈమె ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేయడం జరుగుతుందంటే డెమోక్రాటిక్ పార్టీ తరపు నుంచి ఈమె అయితే పోటీ చేయడం జరుగుతుంది. అండ్ చూసుకున్నట్టయితే ఈ ఎలక్షన్స్ అనేవి ప్రైమరీ ఎలక్షన్స్ అండ్ ఫైనల్ ఎలక్షన్స్ అయితే జరుగుతుంది. ప్రైమరీ ఎలక్షన్స్ వచ్చేసి జూన్ 16 ప్రైమరీ ఎలక్షన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫైనల్ ఎలక్షన్ అనేవి నవంబర్ 3న ఫైనల్ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. సో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అపోలో 13 దూరపు రికార్డును బద్దలు కొట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది? విచ్ స్పేస్ ఏజెన్సీ కండక్టెడ్ ద ఆర్టెమిస్ 2 మిషన్ దట్ బ్రోక్ ద అపోలో 13 డిస్టెన్స్ రికార్డ్? ఆప్షన్ ఏ ఈఎస్ఏ, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి నాసా, ఆప్షన్ డి రాస్కోమోస్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాసా అండి. చూసుకున్నట్టయితే ఏప్రిల్ 6న ఆర్టెమిస్ 2 ప్రయోగం అయితే నిర్వహించడం జరిగింది. ఈ ఆర్టెమిస్ 2 ప్రయోగం ద్వారా వ్యామగాములు భూమి నుండి 2,5756 2,52,756 మైళ్ళు ప్రయాణించడం జరిగింది. అండ్ అదేవిధంగా కిలోమీటర్లో చూసుకున్నట్టయితే 4,06,711 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ మైల్లో చూసుకున్నట్టయితే 252,756 మైళ్ళు అయితే ప్రయాణించడం జరిగింది. అదేవిధంగా కిలోమీటర్లో చూసుకున్నట్టయితే 406,771 కిలోమీటర్లు అయితే ఈ ఆర్టెమిస్ 2 అనే ప్రయోగం ద్వారా గరిష్ట దూరానికి చేరుకొని మానవ అంతరిక్ష ప్రయాణ చరిత్రలో సరికొత్త రికార్డును అయితే సృష్టించడం జరిగింది. చూసుకోండి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే అపోలో 13 అనేది 1970లో నిర్వహించడం జరిగింది. ఈ అపోలో 13 ద్వారా 248,655 మైళ్ళ దూరాన్ని ఇప్పుడు ఆర్టెమిస్ 2 అనేది అధిగమించడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఆర్టెమిస్ 2 ద్వారా 4 వ్యోమగాములు 4 మెంబర్స్ అయితే ఈ ఆర్టెమిస్ 2 ద్వారా 4 మెంబర్స్ అయితే అంతరిక్షంలోకి అయితే మూన్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ ఆర్టెమిస్ 2 అనేది టోటల్గా 10 డేస్ ట్రావెల్ టైం అయితే తీసుకోవడం జరిగింది. మూన్ దగ్గర 4 డేస్ అండ్ ఓవరాల్గా 10 డేస్ అయితే ఈ ప్రయోగానికి సమయం అయితే పట్టడం జరిగింది. సో ఓవరాల్గా 4 మెంబర్స్ అయితే ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ మిషన్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి రైడ్ వైస్మ్యాన్
రైడ్ వైజ్ మ్యాన్ గారు, ఇతను వచ్చేసి మిషన్ కమాండర్ రైజ్ వైజ్ మ్యాన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి విక్టర్ గ్లోవర్ గారు, ఇతను వచ్చేసి ఫస్ట్ నల్లజాతీయుడు. చూసుకోండి, విక్టర్ గ్లోవర్ గారు ఫస్ట్ నల్లజాతీయుడు ఈ చంద్రుని దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి నల్లజాతీయుడిగా నిలవడం జరిగింది. అండ్ అదేవిధంగా థర్డ్ పర్సన్ వచ్చేసి క్రిస్టినా కోచ్ గారు. ఈమె ఫస్ట్ ఉమెన్ మొట్టమొదటి ఉమెన్ చంద్రుని దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి ఉమెన్గా నిలవడం జరిగింది క్రిస్టినా కోచ్ గారు. అండ్ అదేవిధంగా ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే జెరెమీ హ్యాన్సన్ గారు నిలవడం జరిగింది. చూసుకోండి, 4 మెంబర్స్ వచ్చేసి రైడ్ విల్స్ మ్యాన్ గారు మిషన్ కమాండర్, విక్టర్ గ్లోవర్ గారు వచ్చేసి మొట్టమొదటి నల్లజాతీయుడు. అండ్ క్రిస్టినా కోచ్ వచ్చేసి ఫస్ట్ మొట్టమొదటి ఉమెన్ ఈ ఆర్టమిస్ 2 మిషన్ ద్వారా మూన్ దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి మహిళ. అండ్ అదేవిధంగా జెరెమీ హ్యాన్సన్ గారు. ఈ నలుగురు అయితే ఈ ఆర్టమిస్ 2 ద్వారా చంద్రుని కక్షలోకి వీళ్ళు వెళ్ళడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్క పార్లమెంట్ సభ్యుడు ఎవరు అయ్యారు? హూ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఓపెన్లీ గే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్టర్ టేకింగ్ ఓత్ ఇన్ ద రాజ్యసభ ఇన్ ఏప్రిల్ 2026? ఆప్షన్ ఏ కరుణానంది, ఆప్షన్ బి అరుంధతి కట్టు, ఆప్షన్ సి ఇందిరా జైసింగ్, ఆప్షన్ డి మేనకా గురుస్వామి. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మేనకా గురుస్వామి గారు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన భారతదేశపు మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్క పార్లమెంట్ సభ్యుడుగా నిలవడం జరిగింది. చూసుకున్నట్టయితే ఈమె వెస్ట్ బెంగాల్ నుండి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈమె రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకున్నట్టయితే ఈమె సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేయడం జరిగింది. మేనకా గురుస్వామి గారు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 2018లో స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు సెక్షన్ 377 రద్దు వెనుక ఈమె కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది. చూసుకోండి. అండ్ అదేవిధంగా ఈమె వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎల్జీబీటీక్యూ అంటారు వీళ్ళని, ఎల్జీబీటీక్యూ ప్లస్ అంటారు వీళ్ళని. సో ఏంటిదంటే ఎల్జీబీటీక్యూ అనేది విభిన్న లైంగిక ధోరణులు మరియు లింగ గుర్తింపును సూచించే ఒక సంక్లిప్త పదంగా చెప్పుకోవడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11వ క్వశ్చన్. ఇటీవల ప్రపంచ బ్యాంకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాను ఎంత శాతం పెంచింది? రీసెంట్లీ ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇండియాస్ గ్రోత్ రేట్ forecast for the financial year 2026-27 by how much percentage? Option A 5.8%, option B 6.2%, option C 6.6%, option D 7%. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 6.6%. ఇటీవల ప్రపంచ బ్యాంకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటును 6.6% పెంచడం జరిగింది. చూసుకోండి. సో అంతకుముందు ఈ వృద్ధి రేటు 6.3% ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అయితే చెప్పడం జరిగింది, అంచనా వేసింది. సో ఇప్పుడు దీనిని 30 బేసిక్ పాయింట్లు పెంచి 6.6% చేరుతుందని ఇటీవల రీసెంట్గా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే దీనికి కారణాలుగా ఏం చెప్పిందంటే జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల పెరిగిన వినియోగదారుల డిమాండ్ అండ్ పటిష్టమైన దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొనడం జరిగింది. చూసుకోండి, జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల అండ్ అదేవిధంగా వినియోగదారుల డిమాండ్ పటిష్టమైన దేశీయ ఆర్థిక కార్యకలాపాల వల్ల ఈ వృద్ధి సాధించడం జరుగుతుందని వరల్డ్ బ్యాంక్ అయితే అంచనా వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ ఇచ్చిన వృద్ధి రేటు చూడండి 6.9గా ఇవ్వడం జరిగింది ఆర్బీఐ. అండ్ అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ బ్యాంక్ కూడా 6.9% ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది 6.5%గా ఇవ్వడం జరిగింది అండ్ 5% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోర్గన్ స్టాన్లీ
షార్ట్కట్గా రాస్తున్నాను ఎంఎస్ అని. మోర్గన్ స్టాన్లీ అనేది 6.2% ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎకనామిక్ సర్వే ఈఎస్ అని రాస్తున్నాను. ఎకనామిక్ సర్వేలో 7 to 7.4% అనేది నమోదవుతుందని అంచనాలు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జీడిపి నుండి చూసుకోండి 2026-27కి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాలు ఈ విధంగా ఉండడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్. 2028లో జరగనున్న COP33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు తన బిడ్డు కింది దేశాల్లో ఏది ఉపసంహరించుకుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ విత్డ్రాన్ ఇట్స్ బిడ్ టు హోస్ట్ ద COP33 కాన్ఫరెన్స్ టు బి హెల్డ్ ఇన్ 2028? ఆప్షన్ ఏ టర్కీ, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఇండియా. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 12వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, భారతదేశం. 2028లో భారతదేశంలో జరగనున్న COP33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు తన బిడ్డుని ఇటీవల భారతదేశం అయితే ఉపసంహరించుకోవడం జరిగింది, వదిలేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2028లో చాలా ఇంపార్టెంట్ వర్క్స్, అదేవిధంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్స్ ఉండడం ద్వారా, సో అదేవిధంగా బిజీ షెడ్యూల్ ఉండడం ద్వారా ఈ COP33 సదస్సును నిర్వహించేందుకు భారతదేశం అయితే విల్లింగ్గా లేదని చెప్పడం జరిగింది. సో చూసుకున్నట్టయితే ఈ భారతదేశం ఎదురవడంతో 2028 సమ్మిట్ను ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి దక్షిణ కొరియా నిర్వహించడానికి ప్రధాన రేసులో ఉంది. సో COP33ని భారత్ ఇప్పుడు నిర్వహించడం లేదు కదా, సో దీన్ని నిర్వహించడానికి దక్షిణ పసిఫిక్ ప్రాంతం నుండి దక్షిణ కొరియా నిర్వహించడానికి ప్రధాన రేసులో ఉండడం జరిగింది. చూసుకోండి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే COP30 అనేది COP30 2025లో బ్రెజిల్లో నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా COP31 అనేది 2026 ఈ సంవత్సరంలో ఎక్కడ నిర్వహించడం జరుగుతుందంటే టర్కీలో నిర్వహించడం జరుగుతుంది. అండ్ COP32 అనేది 2027లో ఎక్కడ నిర్వహిస్తుందంటే ఇథియోపియాలోని అడిస్లో నిర్వహించడం జరుగుతుంది 2027కు సంబంధించి. అండ్ అదేవిధంగా 2028లో భారత్ నిర్వహించాల్సి ఉండేది, కాకపోతే కొన్ని కారణాల వల్ల భారతదేశం అయితే నిర్వహించడం లేదని ఈ బిడ్ని అయితే ఉపసంహరించుకుంది. భారత్ ప్లేస్లో దక్షిణ కొరియా ఈ COP33 సదస్సును నిర్వహించడానికి ప్రధాన రేసులో ఉండడం జరిగింది. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్. జాతీయ రహదారుల వెంబడి ఔషధ చెట్లను నాటడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఏ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది? విచ్ న్యూ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI టు ప్లాంట్ మెడికల్ ట్రీస్ అలాంగ్ నేషనల్ హైవేస్? ఆప్షన్ ఏ ఆరోగ్య వన్, ఆప్షన్ డి సంజీవని పద్, ఆప్షన్ సి హెర్బల్ హైవే మిషన్, ఆప్షన్ సి గ్రీన్ హైవే కారిడార్ కార్యక్రమం. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆరోగ్య వన్ అనే గుర్తుపెట్టుకోండి. హెల్త్ వన్ అని కాదు, ఆరోగ్య వన్. సో జాతీయ రహదారుల వెంబడి ఔషధ చెట్లను నాటడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ కొత్త కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. చూసుకున్నట్టయితే దీన్ని ఏప్రిల్ 2026లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇది జాతీయ రహదారుల వెంట ఉన్న ఖాళీ భూముల్లో ఔషధ గుణాలున్న మొక్కలను నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే తొలి దశలో భాగంగా 11 రాష్ట్రాల్లో 17 భూభాగాల్లో సుమారు 62.8 హెక్టార్ల విస్తీర్ణంలో 67,462 ఔషధ మొక్కలను అయితే నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. చూసుకోండి, తొలి దశలో 11 రాష్ట్రాల్లో 17 భూభాగాల్లో సుమారు 62.8 హెక్టార్స్ విస్తీర్ణంలో 67,462 ఔషధ మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇందులో వేప, ఆమ్ల,
ఇమ్లి, జామున్, అదేవిధంగా నిమ్మ వంటి 36 రకాల చెట్లనైతే ఔషధ మొక్కలనైతే ఇందులో ఈ మిషన్లో భాగంగా రోడ్డుకి హైవేస్కి ఇరుపక్కల ఈ ఔషధ మొక్కలనైతే నాటడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్య వన్ అనేది కార్యక్రమాన్ని నితీష్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. చూసుకోండి, మొత్తంగా ఓవరాల్గా 67,462 ఔషధ మొక్కలనైతే ఈ మిషన్లో భాగంగా నాటడం జరుగుతుంది. చూసుకోండి, 11 రాష్ట్రాల్లో తొలి దశలో 11 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వేప, ఆమ్ల, ఇమ్లి, జామున్, నిమ్మ వంటి 36 రకాల ఔషధ గుణాలు ఉన్న చెట్లను అయితే నాటడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 14వ క్వశ్చన్. వన్యప్రాణుల సంరక్షణ మరియు పశువైద్య శాస్త్రాలకు అంకితమైన వంతారా విశ్వవిద్యాలయం ఏప్రిల్ 2026లో ఏ నగరంలో ప్రారంభించబడింది? వంతారా యూనివర్సిటీ డెడికేటెడ్ టు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ వెటర్నిటీ సైన్సెస్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ ఇన్ ఏప్రిల్ 2026? ఆప్షన్ ఏ సూరత్, ఆప్షన్ బి వడోదర, ఆప్షన్ సి జామ్నగర్, ఆప్షన్ డి అహ్మదాబాద్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, జామ్నగర్లో దీన్ని ఏప్రిల్ 10న ప్రారంభించడం జరిగింది. సో దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అనంత్ అంబానీ ఈ విశ్వవిద్యాలయాన్ని తన 31వ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇది వన్యప్రాణి సంరక్షణ మరియు పశువైద్య శాస్త్రాల కోసం ప్రత్యేకించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి సమీకృత గ్లోబల్ విశ్వవిద్యాలయంగా ఇదైతే నిలవడం జరుగుతుంది. సో ఇందులో వన్యప్రాణుల సంరక్షణ, చికిత్స, పరిశోధన మరియు జంతు సంక్షేమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిపుణులను తీర్చిదిద్దడం ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా అంతకుముందుకి వంతారా అనేది ఈ వడోదరలో జామ్నగర్లోనే వంతారాకి ఈ యానిమల్స్కి సంబంధించిన ఒకటి ఏమంటారు దాన్ని పార్క్ లాగా ఒకటైతే తీసుకురావడం జరిగింది వీళ్ళే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 15వ క్వశ్చన్, ఇటీవల సుప్రీంకోర్టు 15th క్వశ్చన్. ఇటీవల సుప్రీంకోర్టు ఓటు హక్కును మరియు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును ఏ రకమైన హక్కుగా వర్గీకరించింది? రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ క్లాసిఫైడ్ ద రైట్ టు ఓట్ అండ్ రైట్ టు కాంటెస్ట్ ఎలక్షన్స్ యాజ్ విచ్ టైప్ ఆఫ్ రైట్? ఆప్షన్ ఏ లీగల్ రైట్, ఆప్షన్ బి స్టాట్యూటరీ రైట్, ఆప్షన్ సి ఫండమెంటల్ రైట్, ఆప్షన్ డి కాన్స్టిట్యూషనల్ రైట్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, స్టాట్యూటరీ రైట్. ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఓటు హక్కు మరియు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును చట్టబద్ధమైన హక్కులు స్టాట్యూటరీ రైట్గా వర్గీకరించడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇవి రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కావు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ హక్కులు కేవలం చట్టం ద్వారా మాత్రమే లభిస్తాయని పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసే నిబంధనలకు ఇవి లోబడి ఉంటాయని జస్టిస్ బివి నాగరత్నం ఈ తీర్పు ఎవరిచ్చారంటే జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఆర్ మహాదేవన్ గారు ఇటీవల వెలువరించిన ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఓటు హక్కు మరియు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును చట్టబద్ధమైన హక్కులు స్టాట్యూటరీ హక్కులుగా వర్గీకరించడం జరిగింది. చూసుకోండి, ఓటు హక్కు మరియు ఎన్నికల్లో పోటీ చేసే హక్కులను జస్టిస్ బివి నాగరత్నం, ఆర్ మహాదేవన్ గారు నిర్వహించిన బెంచ్లో ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇవి అనేది స్టాట్యూటరీ రైట్గా వీటిని పేర్కొనడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో 16వ క్వశ్చన్, ప్రతిపాదిత రాజ్యాంగ సవరణల బిల్లు 2026 లోక్సభ బలాన్ని ఎన్ని సీట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది? ద ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 2026 aims to increase the strength of the Lok Sabha to how many seats? Option A 650, option B 750, option C 850, option D 900. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 850. ప్రతిపాదిత రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026 ప్రకారం లోక్సభ స్థానాల సభను ప్రస్తుతం 543 సీట్లు ఉంటే వీటిని 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంది. కాకపోతే చూసుకున్నట్టయితే దీన్ని డీలిమిటేషన్ అదేవిధంగా మహిళా బిల్లుకి అనుసంధానించడం ద్వారా సో
జనాభా లెక్క 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలని ఈ ప్రక్రియను 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలని ఈ బిల్లును అయితే పేర్కొనడం జరిగింది. సో 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపడితే సౌత్ స్టేట్స్కి సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుందని ఈ బిల్లును అయితే ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకించడం జరిగింది. సో అదేవిధంగా ఈ బిల్లులో మహిళలకి 33%, 850 సీట్లకు పెంచి వాళ్ళకి 33%, ఉమెన్స్కి 33% సీట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అయితే అనుకోవడం జరిగింది. సో కాకపోతే 2011 జనాభా లెక్కల ప్రకారం సౌత్ సీట్స్ అనేవి కోల్పోతున్నాయని ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించడం ద్వారా సో ఈ బిల్ అనేది పార్లమెంట్లో అనేది లోక్సభలో అనేది పాస్ కాలేదు. సో ఈ బిల్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. సరిపడా ఓట్లు రాకపోవడంతో ఈ బిల్ అనేది పాస్ కాలేదు లోక్సభలో. రీసెంట్గా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17వ క్వశ్చన్. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత 2026 ఏప్రిల్లో బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అయ్యారు? హూ బికెమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఇన్ ఏప్రిల్ 2026 ఆఫ్టర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ నితీష్ కుమార్? ఆప్షన్ ఏ శ్రీకృష్ణ సిన్హా, ఆప్షన్ బి సామ్రాట్ చౌదరి, ఆప్షన్ సి సుశీల్ కుమార్ మోడీ, ఆప్షన్ డి సయ్యద్ అతా హుసేన్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 17వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సామ్రాట్ చౌదరి గారు ఇటీవల బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్గా నియమితులవడం జరిగింది. చూసుకోండి. సో చూసుకున్నట్టయితే దాదాపు 2 దశాబ్దాల పాటు సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ గారు ఏప్రిల్ 14న రాజీనామా చేయడం జరిగింది తన సీఎం పదవికి. సో నితీష్ కుమార్ గారు వచ్చేసి 10 సార్లు సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నితీష్ కుమార్ గారు సీఎం పదవికి 10 సార్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో నితీష్ కుమార్ రాజీనామా తర్వాత సామ్రాట్ చౌదరి గారు, ఇతను వచ్చేసి బీజేపీ సంబంధించిన వ్యక్తి. సామ్రాట్ చౌదరి గారు బీహార్ యొక్క సీఎంగా నియమితులవడం జరిగింది. బీహార్కి బీజేపీ నుండి మొట్టమొదటి సీఎంగా సామ్రాట్ చౌదరి గారు నిలవడం జరిగింది. చూసుకోండి అది కూడా ఒకసారి. సో ఇతను సామ్రాట్ చౌదరి గారు ఏప్రిల్ 15న బీహార్ యొక్క కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. చూసుకోండి, ఇవి డేట్ కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. ఏప్రిల్ 15న బీహార్ యొక్క కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో చూసుకోండి. అదేవిధంగా నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత నితీష్ కుమార్ గారికి రాజ్యసభకు నితీష్ కుమార్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నితీష్ కుమార్ గారిని రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ క్వశ్చన్. 2025 సంవత్సరానికి గాను విజ్డెన్ ప్రపంచ అగ్రశ్రేణి క్రికెట్ పురుషులుగా ఎవరు ఎంపికయ్యారు? హూ హ్యాస్ బీన్ నేమ్డ్ విజ్డెన్స్ వరల్డ్ బెస్ట్ క్రికెటర్ మెన్ ఫర్ ద ఇయర్ 2025? ఆప్షన్ ఏ జో రూట్, ఆప్షన్ బి స్టీవ్ స్మిత్, ఆప్షన్ సి మిచెల్ స్టార్క్, ఆప్షన్ డి ప్యాట్ కమిన్స్. కామెంట్ చేయండి ఆన్సర్ను ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 18వ క్వశ్చన్కి ఆప్షన్ సి మిచెల్ స్టార్క్. విజ్డెన్స్ వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ మెన్స్ విభాగంలో మిచెల్ స్టార్క్ గారు నిలవడం జరిగింది. చూసుకోండి, ఇతను 2025లో యాషెస్లో అదేవిధంగా మరియు ఇతర అంతర్జాతీయ మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు గాను మిచెల్ స్టార్క్కి ఈ గౌరవాన్ని అయితే పొందడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా ఉమెన్స్ విభాగంలో చూసుకున్నట్టయితే మన భారత్కి చెందిన దీప్తి శర్మ ఉమెన్స్ విభాగంలో దీప్తి శర్మ విజ్డెన్స్ వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్గా నిలవడం జరిగింది. సో దీప్తి శర్మ మన వరల్డ్ కప్ విన్నింగ్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలవడం జరిగింది. సో అదేవిధంగా అందుకు గాను ఈ దీప్తి శర్మ గారిని విజ్డెన్స్ వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఉమెన్స్గా గుర్తింపునైతే పొందడం జరిగింది. మహిళా విభాగంలో దీప్తి శర్మ, మెన్స్ విభాగంలో మిచెల్ స్టార్క్ వచ్చేసి బౌలర్, దీప్తి శర్మ ఆల్రౌండర్. చూసుకోండి. అండ్ అదేవిధంగా ప్రపంచ అగ్రశ్రేణి టీ20 క్రికెటర్గా అభిషేక్ శర్మ గారిని అయితే నిలవడం జరిగింది. అభిషేక్ శర్మ గారు అయితే నిలవడం జరిగింది. చూసుకోండి. అండ్ అదేవిధంగా విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్స్ అని ఒక నలుగురు ప్లేయర్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్గా 4 ప్లేయర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో 3 ప్లేయర్స్ వచ్చేసి ఇండియా నుంచే ఎంపిక అవ్వడం జరిగింది. అందులో ఒకరు శుభమ్ గిల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ గారు, ఈ 3. అండ్ అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ గారు, ఈ 3 భారత్ నుంచి ఎంపిక అవ్వడం జరిగింది. ఆసిఫ్ హమీద్ ఇంగ్లాండ్ నుంచి ఎంపిక అవ్వడం జరిగింది. ఆసిఫ్ హమీద్ అనేది
అనేవాడు ఇంగ్లాండ్ నుంచి ఎంపికవడం జరిగింది. విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్కి 4 ఎంపిక అవ్వడం జరిగింది. అందులో 3 భారతీయులు, ఒకరు వచ్చేసి శుభం గిల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, 1 2 3 4 మొత్తం 5గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో 4 ఇండియన్స్, ఒకరు వచ్చేసి ఆసిఫ్ హమీద్ ఇంగ్లాండ్ ప్లేయర్. సో ఈ 4గురిలో శుభం గిల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్ అయితే ఈ 4 ప్లేయర్స్లో ఉన్నారు. సో 5th ప్లేయర్ వచ్చేసి ఆసిఫ్ హమీద్ ఇంగ్లాండ్ నుంచి విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్కి ఎంపిక అవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ సెజ్ ప్రత్యేక ఆర్థిక మండలి క్రింది ఏ ప్రదేశంలో ఏర్పాటుకు ఆమోదం పొందింది? ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ సెట్టింగ్ అప్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్? ఆప్షన్ ఏ పాట్నా, ఆప్షన్ బి ధోలేరా, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి జోధ్పూర్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధోలేరా అండి. గుజరాత్లోని ధోలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ సెజ్ ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేయడానికి ఆమోదం పొందడం జరిగింది. చూసుకున్నట్టయితే దీనికి 91,000 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టడం జరుగుతుంది. దీనికోసం 91,000 కోట్లను అయితే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ ఫస్ట్ సెమీకండక్టర్ సెజ్కి 91,000 కోట్లను అయితే పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. దీన్ని 66.16 హెక్టార్ల విస్తీర్ణంలో దీన్ని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. దీనికి టాటా సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇక్కడ AI ఆధారిత సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సదుపాయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీన్ని టాటా సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఇది దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి మరియు అదేవిధంగా దేశీయ తయారీని పెంచడానికి ఇదైతే దోహదం చేస్తుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. గుజరాత్లోని ధోలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ సెజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ క్వశ్చన్. అరేబియా సముద్రంలో మోహరించిన భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక అణుక్షిపణి ట్రాకింగ్ మరియు సముద్ర నిఘా నౌక పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ అండ్ మ్యారిటైమ్ సర్వేలెన్స్ షిప్ డిప్లాయిడ్ ఇన్ ద అరేబియన్ సీ? ఆప్షన్ ఏ INS ప్రతాప్, ఆప్షన్ బి INS విక్రాంత్, ఆప్షన్ సి INS హరిహంత్, ఆప్షన్ డి INS ధ్రువ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. కామెంట్ చేయాలండి ప్రతి ఒక్కరు. లైవ్ చూసేవాళ్ళు కామెంట్ చేయాలి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో. అండ్ అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి INS ధ్రువ్. అరేబియా సముద్రంలో మోహరించిన భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక అణుక్షిపణి ట్రాకింగ్ మరియు సముద్ర నిఘా నౌక వచ్చేసి INS ధ్రువ్ అండి. సో ఇది వచ్చేసి ఎప్పుడు దీన్ని తీసుకురావడం జరిగిందంటే సెప్టెంబర్ 10, 2021 దీన్ని అయితే భారత నౌకాదళంలోకి చేర్చడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు మొట్టమొదటిసారి అంటున్నారంటే అరేబియా సముద్రంలోకి దీన్ని ఇటీవల మొట్టమొదటిసారిగా మోహరించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ చేసిన కొన్ని పరీక్షలు అదేవిధంగా విన్యాసాలను గమనించడానికి దీనిని అయితే అక్కడికి పంపించడం జరిగింది. చూసుకోండి ఒకసారి. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే HSL, DRDO అదేవిధంగా NTRO సంయుక్తంగా దీన్ని అయితే నిర్మించాయి. చూసుకోండి, HSL హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, అదేవిధంగా DRDO అండ్ అదేవిధంగా NTRO అనేది వీటిని సంయుక్తంగా నిర్మించాయి ఈ 3 కలిసి. చూసుకున్నట్టయితే ఇది శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను సుదూరం నుంచే గుర్తించగలదు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. INS ధ్రువ్ అనేది అరేబియా సముద్రంలో ఇటీవల మోహరించిన భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక అణుక్షిపణి ట్రాకింగ్ మరియు సముద్ర నిఘా నౌక INS ధ్రువ్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21వ క్వశ్చన్. భారతదేశం తన అణు విద్యుత్ సామర్థ్యాన్ని ప్రస్తుతం 8.8 గిగావాట్ల నుండి 2040 నాటికి ఎన్ని గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఇండియా aims to increase its nuclear power capacity from the current 8.8 gigawatts to how many gigawatts by 2047? Option A 100 gigawatts, option C 150 gigawatts, option C 250 gigawatts, option D 500 gigawatts. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అంటే 100 గిగావాట్స్. ప్రస్తుతం ఏప్రిల్
2026 నాటికి 8.8 గిగావాట్ సామర్థ్యం అందుబాటులో ఉండడం జరిగింది చూసుకోండి. అండ్ అదేవిధంగా 2031, 32 నాటికి ఈ సామర్థ్యం సుమారు 2031, 32 నాటికి ఈ సామర్థ్యం సుమారు 22.48 గిగావాట్స్కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికోసం ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా అణుశక్తి చట్టంలో సవరణలు, అదేవిధంగా కొత్త న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. సో దానికోసం శాంతి బిల్లును అయితే తీసుకురావడం జరిగింది చూసుకోండి. ఈ శాంతి బిల్లు అనేది చూసుకున్నట్టయితే ప్రైవేట్ కంపెనీలు ఈ న్యూక్లియర్ ఎనర్జీలో భాగస్వామ్యమయ్యి న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేయడానికి దోహదపడతాయి. సో ఓవరాల్గా 2040 నాటికి భారతదేశం 100 గిగావాట్స్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో చూసుకోండి. అదేవిధంగా శాంతి ఫుల్ ఫామ్ వచ్చేసి సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చూసుకోండి, శాంతి ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది ఈ శాంతి యొక్క ఫుల్ ఫామ్. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ రహదారులపై సమగ్ర ప్రమాద సంరక్షణను అందించడానికి ప్రాజెక్ట్ సంజీవని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ప్రాజెక్ట్ సంజీవని బీన్ లాంచ్డ్ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఆన్ నేషనల్ హైవేస్? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ మధ్యలో ఉన్న NH-44పై ఈ ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ మధ్య NH-44పై ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్టు సంజీవని దీని పేరు. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకున్నట్టయితే రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో మొదటి గంటలో సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. దీనిని సేవ్ లైఫ్ ఫౌండేషన్, అదేవిధంగా NHAI సేవ్ లైఫ్ ఫౌండేషన్, అదేవిధంగా NHAI అండ్ వర్టిస్ ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సేవ్ లైఫ్ ఫౌండేషన్, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ అదేవిధంగా వర్టిస్ ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సంజీవని జాతీయ రహదారులపై సమగ్ర ప్రమాద సంరక్షణ కోసం ప్రాజెక్టు సంజీవని అమలు చేయడం జరుగుతుంది. చూసుకోండి, పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ మధ్య ఉన్న NH-44పై దీన్ని ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేయడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 23వ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి అధునాతన 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్కు ఏ రాష్ట్రంలో శంకుస్థాపన జరిగింది? ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద ఫౌండేషన్ స్టోన్ లేడ్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి తమిళనాడు. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిశా అండి. భారతదేశపు మొట్టమొదటి అధునాతన 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ను ఒడిశా రాష్ట్రంలో శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. చూసుకోండి, దీన్ని ఒడిశాలోని భువనేశ్వర్లో ఇన్ఫో వ్యాలీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒడిశాలోని భువనేశ్వర్లోని ఇన్ఫో వ్యాలీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ అండ్ అదేవిధంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యూనిట్కు పునాది రాయిని అయితే వేయడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒడిశా ముఖ్యమంత్రి అయిన మోహన్ చరణ్ మాంజీ అండ్ అదేవిధంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యూనిట్కు పునాది రాయిని వేయడం జరిగింది. అండ్ చూసుకున్నట్టయితే సుమారుగా దీనికోసం 1943 కోట్ల నుండి 2000 కోట్ల వరకు దీనికోసం అయితే కేటాయించడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం పెట్టుబడి కోసం 1943 కోట్ల నుండి 2000 కోట్లు దీనికోసం పెట్టుబడిని అయితే పెట్టనున్నారు. చూసుకున్నట్టయితే ఇది ఈ 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ అనేది అమెరికాకు చెందిన 3D గ్లాస్
3D గ్రాస్ సొల్యూషన్ సంస్థ ద్వారా ఈ యూనిట్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూసుకోండి. అదేవిధంగా ఇది చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, 5G, రక్షణ రంగాలు మరియు డేటా సెంటర్లకు అవసరమయ్యే అధునాతన చిప్ ప్యాకేజింగ్ సామర్థ్యాన్ని ఇది అయితే అందించడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశపు మొట్టమొదటి అధునాతన 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ను భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో తీసుకురావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24వ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో గ్రీన్ నోబెల్గా ప్రసిద్ధి చెందిన గోల్డ్మ్యాన్ పర్యావరణ బహుమతిని ఎంతమంది మహిళలకు ప్రదానం చేశారు? ఇన్ ఏప్రిల్ 2026, how many women were awarded the Goldman Environmental Prize known as the Green Nobel? ఆప్షన్ A 3, ఆప్షన్ B 4, ఆప్షన్ C 5, ఆప్షన్ D 6. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ D 6 అండి. ఏప్రిల్ 2026లో గ్రీన్ నోబెల్గా ప్రసిద్ధి చెందిన గోల్డ్మ్యాన్ పర్యావరణ బహుమతిని 6 మహిళలకు అయితే ప్రదానం చేయడం జరిగింది. చూసుకోండి, గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అంటారు దీన్ని గ్రీన్ నోబెల్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీన్ని 6 మహిళలకు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. సో అయితే ఈ బహుమతి ప్రారంభించిన 37 ఏళ్ల చరిత్రలో విజేతలందరూ మహిళలు కావడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బహుమతిని ప్రారంభించిన 37 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి 6 మహిళలు, మొత్తం బహుమతి ప్రకటించిన అందరూ మహిళలే ఉండడం మొట్టమొదటిసారి అంట. చూసుకోండి. సో చూసుకున్నట్టయితే పర్యావరణ పరిరక్షణ కోసం అట్టడుగు స్థాయిలో పోరాడిన 6 ఖండాలకు చెందిన ఈ 6 మహిళలు ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. పర్యావరణానికి చేసిన కృషికి గాను ఈ 6 మహిళలకైతే ఈ గోల్డెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది దక్కడం జరిగింది. చూసుకోండి, 6 మహిళలకైతే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ పేర్లు అంతా ఇంపార్టెంట్ కాకపోతే చెప్తున్నాను చూడండి. ఇటోరో టాన్షీ ఒక ఆమె, బోరిమ్ కీమ్, సెకండ్, థర్డ్ సారా పించ్, ఫోర్త్ వచ్చేసి థియోనికా కారో మార్టాబ్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అలన్నా అకాక్ హార్లీ, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి యువెలిస్ మోరల్స్ బ్లాంకో. కొంచెం పేర్లు కష్టంగానే ఉన్నాయి. సో పేర్లు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సో 6 మహిళలకు అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అంటారు. సో దీన్ని గ్రీన్ నోబెల్ అని కూడా పిలవడం జరుగుతుంది. మొత్తంగా 6 మహిళలకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు స్టార్ట్ చేసి 37 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఈ అవార్డు పొందిన వారందరూ మహిళలు కావడం విశేషం. చూసుకోండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 25వ క్వశ్చన్. 25వ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో భారతదేశపు 99వ రామ్సార్ సైట్గా ప్రకటించబడిన షేకాజిల్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద షేకాజిల్ బర్డ్ శాంచురీ విచ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ 99th రామ్సార్ సైట్ ఇన్ ఏప్రిల్ 2026? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ 25వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్. ఏప్రిల్ 2026లో భారతదేశపు 99వ రామ్సార్ సైట్గా ప్రకటించబడిన షేకాజిల్ పక్షి సంరక్షణ కేంద్రం అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో ఉంది. చూసుకోండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో ఈ బర్డ్ శాంచురీ, షేకాజిల్ బర్డ్ శాంచురీ అయితే ఉండడం జరిగింది. దీన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఏప్రిల్ 22న దీన్ని రామ్సార్ సైట్గా ప్రకటించడం జరిగింది. భూపేంద్ర యాదవ్ గారు దీన్ని రామ్సార్ సైట్గా ప్రకటించడం జరిగింది. సో దీంతో ఉత్తరప్రదేశ్లో 12 రామ్సార్ సైట్లు అయితే ఉండడం జరిగింది. చూసుకోండి, దీంతో యూపీలో 12వ రామ్సార్ సైట్గా షేకాజిల్ నిలవడం జరిగింది. ఓవరాల్గా దీంతో 12 రామ్సార్ సైట్లు అయితే ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. చూసుకోండి. సో చూసుకున్నట్టయితే దీని ప్రత్యేకత వచ్చేసి ఈ చిత్తడి నేల సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో భాగంగా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ స్టార్క్ వంటి వలస పక్షులు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అంట. బార్ హెడెడ్ గూస్, అదేవిధంగా పెయింటెడ్ స్టార్క్ వంటి వలస పక్షులు ఇక్కడ కనిపించడం జరుగుతుందంట. చూసుకోండి. సో దీంతో చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇండియాలో టాప్ ప్లేస్లో 20 రామ్సార్ సైట్స్. సో తమిళనాడు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. యూజువల్గా ఇండియాలో తమిళనాడు స్టేట్ అనేది టాప్లో ఉంది. 20 రామ్సార్ సైట్ అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ ప్లేస్లో యూపీ అనేది ఉత్తరప్రదేశ్ 12 రామ్సార్ సైట్లో ఉంది. అండ్ దాని తర్వాత పంజాబ్, ఒడిశా, బీహార్లో 6 రామ్సార్ సైట్లు అయితే ఉండడం జరిగింది. సో చూసుకోండి. అండ్ ఓవరాల్గా ప్రపంచంలో మొదటి ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్, సెకండ్ ప్లేస్లో మెక్సికో, అండ్ థర్డ్ ప్లేస్లో మన ఇండియా అయితే రామ్సార్ సైట్లో
థర్డ్ ప్లేస్లో టాప్లో ఉండడం జరిగింది. ఇండియా 3వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో యూకే యునైటెడ్ కింగ్డమ్, సెకండ్ మెక్సికో, థర్డ్ ఇండియా ఉండడం జరిగింది చూసుకోండి. అండ్ అదేవిధంగా ఫెబ్ 2న వరల్డ్ వెట్లాండ్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సెకండ్ రోజున చూసుకోండి. చాలా చాలా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 26వ క్వశ్చన్. భారతదేశంలో తొలిసారిగా గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రత్యేక 26వ క్వశ్చన్. భారతదేశంలో తొలిసారిగా గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రత్యేక ప్రదర్శన ఇక్కడ నిర్వహించనున్నారు. వేర్ విల్ బి ఏ స్పెషల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ద స్కేర్డ్ రిలీజ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ టు బి హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి లడాక్, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లడాక్ అండి. లడాక్లో తొలిసారిగా గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలని ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది లడాక్లో చూసుకోండి. ఇది వేదిక వచ్చేసి లేప్ మరియు జంస్కార్ లడాక్లో మే 1 నుండి 15 వరకు అయితే ఈ ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది చూసుకోండి. చూసుకున్నట్టయితే సంఘర్షణల సమయంలో శాంతి, పీస్ ఇన్ టైమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనే ఇతివృత్తంతో ప్రపంచ శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడం దీని యొక్క లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది చూసుకోండి. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఈ బుద్ధుని యొక్క పవిత్ర అవశేషాలు అనేవి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఇవి ఉండడం జరుగుతుంది. సో ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భద్రపరిచిన ఈ పవిత్ర అవశేషాలు భారతదేశం వెలుపల అంటే భారతదేశం అవతల వేరే దేశాల్లో అనేకసార్లు ప్రదర్శించడం జరిగింది. అయితే భారతదేశంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి డొమెస్టిక్ ఎగ్జిబిషన్ తరలించి ప్రదర్శించడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవడం జరుగుతుంది చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27వ క్వశ్చన్. 2026 ఏప్రిల్ 25 నుండి అమల్లోకి వచ్చేలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏప్రిల్ 25, 2026. ఆప్షన్ ఏ లీసా గిల్, ఆప్షన్ బి హిమా కోహ్లీ, ఆప్షన్ సి ఎన్వి రమణ, ఆప్షన్ డి బివి నాగరత్న. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లీసా గిల్ అండి. లీసా గిల్ గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవ్వడం జరిగింది చూసుకోండి. ఆమె ఏప్రిల్ 25న లోక్భవన్లో, విజయవాడలోని లోక్భవన్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది చూసుకోండి. అండ్ గతంలో ఈమె పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా 11 ఏళ్ల పాటు పనిచేయడం జరిగింది చూసుకోండి. సో ఈమె ఎవరి ప్లేస్లో రావడం జరిగిందంటే ధీరజ్ సింగ్ న్యాయమూర్తి సిజేఐ తన పదవి విరమణ తర్వాత లీసా గిల్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు యొక్క తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులవ్వడం జరిగింది చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. లీసా గిల్ ఇంతకుముందు ఆమె పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రంలో ప్రధాన న్యాయమూర్తిగా 11 ఏళ్ల పాటు పనిచేయడం జరిగింది చూసుకోండి. ధీరజ్ సింగ్ పదవి విరమణ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి లీసా గిల్ గారు నియమితులవ్వడం జరిగింది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 28వ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో రాక్లింక్ ఇండియా ద్వారా భారతదేశపు మొట్టమొదటి సమీకృత లిథియం అయాన్ బ్యాటరీ మరియు రేర్ ఎర్త్ సైక్లింగ్ సదుపాయం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ అండ్ రేర్ ఎర్త్ రీసైక్లింగ్ ఫెసిలిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రాక్లింక్ ఇండియా ఇన్ ఏప్రిల్ 2026 ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ 28వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్లోని బులందర్ షా జిల్లాలో సికింద్రాబాద్ వద్ద ఉన్న యూపీఎస్ఐడిసి పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది చూసుకోండి. సో చూసుకున్నట్టయితే ఇది ఏడాదికి 10,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీలను రీసైకిల్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగిందంట చూసుకోండి. 10,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీలను రీసైకిల్ చేసే సామర్థ్యాన్ని అయితే ఇది కలిగి ఉందంట. సో ఇందులో చూసుకున్నట్టయితే అరుదైన ఖనిజాలు వచ్చేసి నైమోడైనమియం,
డిప్రోసియం, టెర్బియం వంటి కీలకమైన అరుదైన భూమి మూలకాలను రికవరీ చేయడంపై ఇది దృష్టి సారించడం జరుగుతుందంట చూసుకోండి. అండ్ అదేవిధంగా ఈ ప్లాంట్లో రాక్లింగ్ సంస్థ అభివృద్ధి చేసిన R2 అనే ప్రత్యేకమైన సాంకేతికను ఉపయోగిస్తారంట. సో దీని ద్వారా 98% కంటే ఎక్కువ లోహం రికవరీని అయితే సాధించడం జరుగుతుందంట చూసుకోండి. రాక్లింగ్ సంస్థ అభివృద్ధి చేసిన R2 అనే ప్రత్యేకమైన సాంకేతికత ఉపయోగించి 98% లోహాలని రికవరీ చేయడం జరుగుతుందంట చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 29వ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్గా ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటూ స్కైరూట్ ఏరోస్పేస్ ఇటీవల ఏ రాకెట్ను శ్రీహరికోటకు తరలించింది. రీచింగ్ ఏ మేజర్ మైల్ స్టోన్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటల్ రాకెట్, స్కైరూట్ ఏరోస్పేస్ రీసెంట్లీ ట్రాన్స్పోర్టెడ్ విచ్ రాకెట్ టు శ్రీహరికోట? ఆప్షన్ ఏ అగ్నిబాన్, ఆప్షన్ బి విక్రమ్ 1, ఆప్షన్ సి విక్రమ్ ఎస్, ఆప్షన్ డి అగ్ని 1. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విక్రమ్ 1 అండి. చూసుకోండి, ఇది వచ్చేసి స్కైరూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్కి చెందిన స్పేస్ ప్రైవేట్ కంపెనీ అండి. హైదరాబాద్కి చెందిన ప్రైవేట్ కంపెనీ. చూసుకున్నట్టయితే ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ కక్ష రాకెట్ కావడం విశేషం. ఒక ప్రైవేట్ సంస్థ యొక్క ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టే ఒక మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ యొక్క రాకెట్ శాటిలైట్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. చూసుకోండి. సో దీన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని స్కైరూట్ మ్యాక్స్ క్యూ కాంప్లెక్స్ నుండి జెండా ఊపి ఈ రాకెట్ని శ్రీహరికోటకైతే పంపించడం జరిగింది. చూసుకోండి, ఇది సుమారుగా 300 నుండి 480 కిలో బరువున్న భూమి దగ్గరలో ఉండే కక్షలోకి, లో ఎర్త్ ఆర్బిట్లోకి, LEO లో ఆర్బిట్లోకి పంపించగలదంట. దీన్ని 300 నుంచి 400 కేజీలు ఉన్న శాటిలైట్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి ఈ రాకెట్ అయితే విక్రమ్ 1 అనే రాకెట్ అయితే ప్రయోగిస్తుందంట. చూసుకోండి. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి 23 మీటర్స్ హైట్, అదేవిధంగా 3 స్టేజ్ సాలిడ్ ఇంజన్ సిస్టమ్ అయితే కలిగి ఉంటుందంట. అండ్ అదేవిధంగా ఇందులో అధునాతన 3D ప్రింటెడ్ ఇంజన్లను వాడారంట. ఇందులో అధునాతన 3D ప్రింటెడ్ రాకెట్లను ఉపయోగించడం జరిగిందంట. చూసుకోండి. సో అదేవిధంగా 2020లో విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిటల్ రాకెట్ను ప్రయోగించడం ద్వారా ఈ సంస్థ అనేది విజయవంతంగా నిలవడం జరిగింది. చూసుకోండి, ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ఫస్ట్ మొట్టమొదటిగా విక్రమ్ ఎస్ అనే ప్రైవేట్ రాకెట్ని ప్రయోగించడం జరిగింది. అది సబ్ ఆర్బిటల్ రాకెట్ అండి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే విక్రమ్ 1 అనేది అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్, ఆర్బిటాల్లో ప్రవేశపెట్టే ఒక శాటిలైట్ని ఇదైతే ప్రవేశపెట్టడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 30వ క్వశ్చన్. ఏప్రిల్ 26, 2026న 13,000 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొట్టమొదటి మష్రూమ్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ మష్రూమ్ మిషన్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 13,000 crore ఆన్ April 26, 2026? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి బీహార్. కామెంట్ చేయండి ఆన్సర్ని. సో ఈ క్వశ్చన్కి హోంవర్క్గా తీసుకొని కామెంట్ బాక్స్లో ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు 30వ క్వశ్చన్ అని మెన్షన్ చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏనా, బీనా, సీనా, డీనా అని కామెంట్ చేయండి, లేదంటే ఫుల్ ఆన్సర్ అనేది టైప్ చేయండి. సో అండ్ అదేవిధంగా ఈ 30 క్వశ్చన్లో 29 క్వశ్చన్లకి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో, మీరు ఎన్ని కరెక్ట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా క్లాస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో లాస్ట్లో కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది, కొంచెం వర్క్ ఉండడం వల్ల. చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ మంత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతి మంత్ అయితే మనం కరెంట్ అఫైర్స్ యొక్క వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది.
అండ్ అదేవిధంగా ఈ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఏప్రిల్ మంత్. ఇప్పటివరకు మనం మార్చ్ మంత్ వరకు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు కావాలనిపిస్తే ఆ వీడియోస్ కూడా చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళే ముందు మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. అండ్ అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్.